వృషభ రాశి ఫలితాంశాలు పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి ఈ వారంలో తాము అనుకున్నటువంటి పనులు ఆలస్యమవుతాయి. బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. స్నేహితుల మధ్య వైరం కొనసాగుతుంది. చెప్పినా పనులు చేసేటువంటి వ్యవస్థ లేక అవస్థపడే పరిస్థితి ఉంటుంది. కింది స్థాయి వ్యక్తులతో తీవ్రమైనటువంటి విభేదాలు కలిగే అవకాశం ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కానటువంటి పనులు ఈ వారంలో కొంత సానుకూలత కలుగుతుంది. విద్యార్థులు విద్యాపరంగా తాము చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒకంత ఒత్తిడికి లోనవుతారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. తాము చేస్తున్నటువంటి పనుల్లో మానసికమైనటువంటి ఒత్తిడి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రాశి వారికి తాము ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బు నష్టపోతారు. అందరికీ చెప్పినటువంటి విధానమే వీరు ఆచరించవలసి ఉంటుంది. ప్రత్యేకత ఏమీ ఉండకపోగా బంధువర్గంలో మాట పడవలసి ఉంటుంది. వీరికి అనారోగ్య సమస్యల వలన అనేకమైనటువంటి రోగ సంబంధమైనటువంటి భయం కలిగే పరిస్థితి ఉంటుంది. కానీ తీవ్రంగా ఉన్నటువంటి ఈ అనారోగ్య సమస్యని వీరు చాలా తేలికగా అధిగమిస్తారు. మృత్యుంజయ మంత్రం పఠించడం చేత వీరికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాలభైరవుడి దీపం వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి స్త్రీలలో కొంత మానసికమైన ఒత్తిడి, బంధువులతో విభేదాలు, అందరికీ అన్ని రకాలైనటువంటి సహాయ సహకారములు చేసినప్పటికీ అక్కచెల్లెళ్ళ యందు తీవ్రమైనటువంటి శత్రుత్వం మరియు తాము చేసినటువంటి పనుల వలన ఎదుటివారికి తాము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు మానసిక ఒత్తిడికి, శారీరక రుగ్మతలకి వీరికి ఈ వారం కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకి కొంత ప్రశ్నార్థకంగాను, వ్యాపారస్తులకి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కిరాణా, రైస్, అగ్రో ఈ రంగాల వారికి ఈ వారం విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశులలో ఉభయత్ర అందరికీ తాము చేస్తున్నటువంటి పనులలో మాతృవర్గం అంటే తల్లి తరపున్నటువంటి బంధువుల వలన కొంత ఆర్థిక స్థితి నష్టపోతారు. చేసినటువంటి సహాయ సహకారాలు ఫలిస్తాయి. సినిమా రంగం వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి అనుకోని విధంగా ఆశావహమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళతారు. ఈ రాశివారు ప్రతినిత్యం
లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రం పారాయణ చేయటం చేత ఆర్థిక ప్రగతి కలుగుతుంది. అందరికీ తలలో నాలుకలాగా ఈ రాశివారు తాము చేస్తున్నటువంటి పనులు కనిపిస్తాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలు ఒక దారికి వస్తాయి. న్యాయపరమైనటువంటి సమస్యలకి ఈ వారం కొంత పరిష్కారం కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. చేస్తున్నటువంటి పనులు ఆటంకం కలిగినా చివరికి శుభ ఫలితాన్ని ఇస్తాయి. అందుచేత ఏదైనా ఈ రాశి వారికి నిత్యం శివారాధన చేయటం, సుబ్రహ్మణ్య పూజ ఆచరించటం ఈ వారంలో వీరికి శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి తాము అనుకున్నటువంటి పనులు ఈ వారంలో సకాలంలో పూర్తి చేసి వీరికి మానసిక ఆనందం కలుగుతుంది. ఇవి వృషభ రాశి ఫలితాంశములు.